నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మంచి కలెక్షన్సే వస్తాయి ఖచ్చితంగా. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే దురంధర్ 2 పైన ఇక ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి, ఆకాశమే హద్దుగా ఉన్నాయి. సినిమాకి ఒకరోజు ముందే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. 4 గంటలు రన్ టైం అయినా సరే అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్ము లేపుతోంది సినిమా. అయితే పుష్ప 2 రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి పడేసింది. ఇక బాహుబలే మిగిలింది. ఆ సినిమా ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలెక్షన్స్ కలిపి 200 కోట్లకి పైగా గ్రాస్ మార్క్ పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ విషయానికి వస్తే ఇక పుష్ప 2 రికార్డ్స్ అయితే డే 1 రికార్డ్స్ అయితే ఖచ్చితంగా లేచిపోతాయి. అయితే పుష్ప 2 రికార్డ్స్ వచ్చేసి ఆ సినిమాకి 1000-1200 ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్స్ పెట్టారు. కానీ దురంధర్ 2 సినిమాకి ఇంత హైప్ ఉన్నా సరే ట్రేడ్లో కానీ అసలు దురంధర్ ఫీవర్తో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు థియేటర్లో వాలిపోదామా, అది కూడా 4 గంటల రన్ టైం. ఇక రాను పోను ఆ మధ్యలో చూసుకుంటే యాడ్స్, తర్వాత మధ్యలో ఇంటర్వ్యూలు ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా 4:30 నుంచి 5 గంటల టైం పడుతుంది. అయినా సరే అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము లేపుతున్నాయి. సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కంటే ముందే అంటే అడ్వాన్స్ బుకింగ్స్లోనే దాదాపుగా 50 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్లోనే. ఇక సినిమా రిలీజ్ అయితే ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఆ ఊచకోత మనమైతే ఊహించలేము. ఇంకోటి, చాలా తక్కువ టికెట్ ప్రైజెస్, కేవలం మల్టీప్లెక్స్లో చూసుకున్నా కూడా 290 రూపాయలు మాత్రమే. ఇదే హైప్ కనుక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకే కనుక ఉండుంటే ఖచ్చితంగా 3000-4000 పెట్టుండేవాళ్ళు, దూల తీరిపోయిండేది అందరికీ. సినిమా పైన హైప్ లేక అసలు సినిమాకి ప్రీమియర్స్ వెయ్యాలా వద్దా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వదిలేస్తున్నారు. అయితే నార్మల్ టికెట్ ప్రైజెస్ పైన నార్మల్ షోస్ పైన టికెట్ ప్రైజెస్ అయితే పెరిగే అవకాశం ఉంది. అంటే అది కూడా ఒక ఆంధ్రాలోనే మాత్రమే, అది కూడా ఒక 250 నుంచి 300 లోపు ఉంటుందంట ఒక వారం వరకు. సో వీళ్ళదే గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు ఎంతైనా పెంచుకుంటారు. కానీ దురంధర్ 2కు ఉన్నటువంటి హైప్ ఈ సినిమాకు ఉండుంటే ఖచ్చితంగా 3000, 4000, 5000కి తగ్గకుండా పెట్టుండేవాళ్ళు, ఇది మాత్రం కన్ఫర్మ్. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దురంధర్తో పోటీకి వస్తుండడంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఛాందసవాదులందరూ కలిసి తెలుగు పైన ప్రేమను ఒలకబోస్తున్నారని చెప్పాలి. అంటే భాషాభిమానం, ఎక్కడ లేని భాషాభిమానం, గతంలో లేని భాషాభిమానం పుట్టుకొచ్చిందని చెప్పాలి. అంటే ఏమంటున్నారంటే దురంధరు అది హిందీ సినిమా, బాలీవుడ్ సినిమా, ఇది టాలీవుడ్ సినిమా. కాబట్టి ఈ సినిమాని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, మన సినిమాని మనం చూడాలి, మన సినిమాని మనం సపోర్ట్ చేయాలి. పుష్ప లాంటి ఒక స్మగ్లర్ సినిమాని చూసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క సినిమాని మనం హిట్ చేసుకోలేమా అన్నీ కూడా పోస్టులు పెడుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రజనీకాంత్ కూలీ సినిమా కూడా రిలీజ్కి వచ్చింది. సేమ్ ఒకటే డేట్న ఒకే రోజు రిలీజ్కి వచ్చాయి. అయితే సడన్గా షారూఖ్ ఖాన్కి రజనీకాంత్కి ఉన్నట్టుండి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అంటే వార్ 2 సినిమాని తొక్కేయడానికి ఎంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చారంటే అంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చారు. కూలీ సినిమాని ఓ రేంజ్లో లేపారు. సరే కూలీ సినిమా చూడండి, వద్దని చెప్పట్లేదు, కానీ మన తెలుగు హీరో కూడా ఉన్నాడు కదా, అది డబ్బింగ్ సినిమానే కావచ్చు, కానీ మన తెలుగు హీరో అందులో నటించాడు, అందులో మల్టీ స్టారర్ సినిమా చేశాడు. సినిమా కనీసం మొదటి రోజు షో పడే వరకు కూడా వేచి చూడకుండా, కనీసం ఫస్ట్ షో కూడా పడకుండానే సినిమా పైన ఎంత నెగిటివిటీ చేశారంటే అంత నెగిటివిటీ చేశారు. కానీ కూలీ సినిమా ఓ రేంజ్లో లేపారు. కానీ ఏమైంది, దాంతో పోల్చుకుంటే వార్ 2 సినిమా చాలా అంటే చాలా బెటర్. వార్ 2 సినిమా అసలు కూలీ సినిమాకి వెళ్ళి నేను దాదాపు అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు నిద్రపోయాను. అంత వరస్ట్గా, అంత స్లోగా, డెడ్ స్లో సినిమా అంతా. ఇంకా సినిమాలో చూసుకుంటే రజనీకాంత్, ఉపేంద్ర, అమీర్ ఖాను, ఇలా ఇంకా ఎంతమంది, నాగార్జున, అంతమంది ఉన్నా కూడా, శృతి హాసన్ ఇలా ఉన్నా కూడా అసలు ఎక్కడ కూడా పర్వాలేదు, ఇది బాగుంది, సీన్ బాగుంది అని చెప్పుకోవడానికే లేదు. ఆ మౌనిక అనే సాంగ్ తప్ప సినిమాలో ఇంకా ఏమీ లేదు. అలాంటి సినిమాని జాకిలేసి మరీ లేపారు, వార్ 2 సినిమాని తొక్కేశారు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా? మరి మనం తెలుగు వాళ్ళమని అప్పుడు గుర్తుకు రాలేదా? మనకి భాషాభిమానం అప్పుడు పుట్టుకు రాలేదా? మరి ఇప్పుడే ఎందుకు వస్తుంది? అంటే ఏంటి ఇది? ఫ్యాన్ వార్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ఇలా మనం ఎంతమంది ఉన్నా కానీ
ఇక్కడ మనకి ఎంత ఫ్యాన్ వాచ్ చేసుకున్నా కానీ ఇంకొక సినిమా ఇక్కడికి వస్తుందంటే ఖచ్చితంగా మన తెలుగు సినిమాని మనం సపోర్ట్ చేసుకోవాలి. మీరు తమిళ్కి వెళ్తే కనుక అసలు సపోర్ట్ చేయడం అని నా బొంద, కనీసం వాళ్ళు థియేటర్లు కూడా ఇవ్వరు. అసలు మన సినిమాలకి వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతుంటే మన సినిమాలకి కనీసం థియేటర్లు ఇవ్వరు. ఇక ఫ్యాన్ వాచ్ ఎక్కడ ఉంటాయి? వాడు ఎంత కనీసం ఒకవేళ అరాకొర ఒక 5-10 థియేటర్లు ఇచ్చినా కూడా ఇక అక్కడ ఈగలు తోలుకోవాల్సిందే, ఎవ్వడు కూడా ఆ సినిమాకి వెళ్ళడు. అంత భాషాభిమానం వాళ్ళకి. కానీ మనం చూసుకుంటే మన తెలుగు హీరోల సినిమాలు వస్తున్నా కూడా, స్ట్రైట్ తెలుగు మూవీస్ వస్తున్నా కూడా డబ్బింగ్ సినిమాలకి థియేటర్లు ఇస్తారు. అది కూడా మన తెలుగు సినిమాల కంటే ఎక్కువ థియేటర్లు ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక ఆ సినిమాకి ఎక్కలేని హైప్ తీసుకొస్తారు. భగవంత్ కేసరి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ రోజున అదే విజయ్ భగవంత్ కేసరి సినిమాని రీమేక్ చేస్తున్నాడంటే సినిమాలో ఎంత కంటెంట్ ఉంది. సో అలాంటి సినిమా వస్తుంటే లియో సినిమాకి ఈ సినిమా కంటే ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. అదే టైగర్ నాగేశ్వరరావు సినిమా చూసుకుంటే అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే కనీసం అక్కడ థియేటర్లు కూడా ఇవ్వలేదు తమిళ్లో. ఇప్పుడు దురంధర్ 2 సినిమా వస్తుంటే దానికి పోటీగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్కి వచ్చింది. మార్చి 26న రిలీజ్ అవ్వాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి దురంధర్కి పోటీగా వస్తుంది. అయితే దురంధర్ 2 సినిమా వాళ్ళు ఎప్పుడో ఈ డేట్ని అయితే లాక్ చేసుకున్నారు. కానీ టాక్సిక్ సినిమా పోస్ట్పోన్ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే ప్రీపోన్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఎటు చూసినా కూడా దురంధర్కే ఫస్ట్ ప్లేస్, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. సరే, ఇప్పుడు దురంధర్ సినిమాకి పోటీగా మన తెలుగు సినిమా వస్తుంది, దాన్ని సపోర్ట్ చేయాలంటున్నారు. అయితే నేను 2 సినిమాలు చూస్తా, దాన్ని చూడను దీన్ని చూడను అని కాదు. నేను తెలుగు సినిమానా హిందీ సినిమానా కాదు, మంచి సినిమా ఏది మంచి సినిమా అయితే దానికే సపోర్ట్ ఉంటుంది. దురంధర్ 2 సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఆ సినిమాకే ఉంటుంది. లేదు ఈ సినిమాలో కంటెంట్ బాగుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అంటే ఉస్తాద్ భగత్ సింగ్కి కూడా సపోర్ట్ ఉంటుంది. 2 సినిమాలు చూస్తాను, ఆ సినిమా చూస్తా ఈ సినిమా చూస్తా. అయితే ఫలానా సినిమా చూడండి అని మాత్రం ఎప్పుడు చెప్తానంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో కంటెంట్ ఎంత ఉంది, ఈ సినిమాలో కంటెంట్ ఎంత ఉంది, మనం పెట్టిన డబ్బులకి ఏది వర్త్ వాచ్ అనేది మాత్రమే చెప్తాను. మంచి సినిమాకి మాత్రమే సపోర్ట్ చేస్తా. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.